హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వీరు సూర్య ఇషిక విషయంలో ఫ్రాడ్ చేయడంతో ఆ విషయం తెలియక సూర్య అండ్ ఇషిక ఇద్దరు వీరు దగ్గరికే వస్తారు. వచ్చి బావా నువ్వే ఎలా అయినా నాకు దారి చూపించాలి బావా అని వీరు చేతులు పట్టుకుంటాడు సూర్య. వీరు మనసులో ఎంతో సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాడు. వెళ్ళేటప్పుడు ఏమన్నాడు, నువ్వు కూడా ఖాళీగా ఉన్నావు కదా, పని చేసుకో అన్నాడు. ఇప్పుడేమో వచ్చి నా చేతులు పట్టుకుంటున్నాడు. ఈ ఫీలింగ్ ఎంత బాగుందో అని అనుకుంటూ ఏమైంది సూర్య అని అడుగుతారు. బావా, నేను వెళ్ళి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను తెలుసు కదా, ఎంకే కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్ కోసం నేను 5 crores ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడేమో మాకు తెలియకుండా మీరు మా ఇన్ఫర్మేషన్ని వాడుకున్నారు కాబట్టి ఆ 5 crores ఇన్వెస్ట్మెంట్ తిరిగి వెనక్కి రాక మా అమ్మాయినే కేసు పెడతాను అని అంటున్నారు. కాబట్టి దీనిలోనే నువ్వే కాపాడాలి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి నేను చెప్పేస్తాను అని ఇంక సూర్య బయలుదేరుతుంటే, సూర్య ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పావనుకో ఏం జరుగుతుందో తెలుసా? సూర్య దేనికి పనికిరాడని, బిజినెస్లో అతనికి జీరో నాలెడ్జ్ అని కావాలనే రుద్ర అందరి ముందు నిన్ను ఇన్సల్ట్ చేస్తాడు. ఇంకా జీవితంలో నిన్ను ఎవ్వరూ నమ్మరు అని అంటారు. బ్రో వద్దు బ్రో, అలా జరగకూడదు, సూర్య ఎప్పుడు టాప్లోనే ఉండాలి అని అంటుంది ఇషిక కదా. కాబట్టి ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు, చాలా సీక్రెట్గా దాచిపెట్టండి, తర్వాత మనం అనుకున్నది చేద్దాం అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు వీరు. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు రేపు లీగల్ నోటీస్ వస్తుందని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. విజయేంద్ర అండ్ రుద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అడ్వకేట్ అయితే ఇంటికి వస్తారు. నమస్కారం విజయేంద్ర గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. బిజినెస్ ఏదైతే మీది నడుస్తుందో ఫ్యూచర్లో పెద్ద లాస్కి వెళ్ళబోయే అవకాశం ఉందండి అని అంటారు. ఒక్కసారిగా విజయేంద్ర రుద్ర ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఏమైందండి అని అడిగితే, మీ తమ్ముడు కొడుకు సూర్య ఎంకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీతో టైఅప్ అయ్యాడు. ఆ కంపెనీలో 5 crores ఇన్వెస్ట్ చేశాడు. కానీ ఇతను చేసింది ఫ్రాడ్ అని వాళ్ళు ఇతనిపై కేసు వేశారు అని అనేసరికి ఒక్కసారిగా రుద్ర వాళ్ళైతే షాక్లో ఉండిపోతారు. ఏంటి ఫ్రాడా అని అంటారు. అవునండి, వాళ్ళది పెద్ద ఫ్రాడ్ కంపెనీ. నిజం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ సరిగ్గా వెరిఫై చేసుకోకుండా అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు తిరిగి వాళ్ళతోనే కేసు వేయించుకుంటున్నారు. సూర్యకి మీరైనా బిజినెస్లో కాస్త అని అనేసరికి రుద్ర విజయేంద్ర అందరూ అప్పుడే వస్తున్న సూర్య అండ్ ఇషిక వైపు చూస్తారు. ఇంక వెంటనే రాఘవ సూర్య వాళ్ళ నాన్న సూర్య దగ్గరికి వెళ్తారు. ఆయన చెప్తుంది నిజమేనా, నువ్వు మోసపోయావా అని అడుగుతారు. అంటే నాన్న అది అని అనేలోపు సూర్య చెంప పగల కొడతారు. ఏరా ఏంటి, నీకు ఏ రైట్స్ ఉన్నాయని నువ్వు ఇలా చేస్తున్నావురా అని అడుగుతారు. ఒక్కసారిగా సూర్య అది కాదు నాన్న, నేను కంప్లీట్గా నువ్వు వెరిఫై చేస్తే ఇలా ఎందుకు అవుతుంది? అన్నయ్య పరువు అందులో తీయాలనుకుంటున్నావా? ఇప్పుడు నీపై కేసు పెట్టి నేను పోలీసులు తీసుకువెళ్తే అందరూ ఎంతలా బాధపడతారో తెలుసా అని చాలా గట్టిగా అడుగుతారు రాఘవ. వెంటనే రుద్ర, బాబాయ్ మీరు ఆగండి, మీరు అనవసరంగా పొరపాటుగా చేసుకోకండి. సూర్య చూడు, నువ్వు మోసపోయావు. నిజం చెప్పాలంటే మోసం చేసేవాళ్ళు తెలివిగా ఉంటే మోసపోయే వాళ్ళు ఏ క్షణమైనా మోసపోతారు. సరే, కానీ ఒకటి, ఆ విషయాన్ని నీకు తెలిసినప్పుడే నువ్వు ఇంట్లో చెప్పుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా. మేము ఏదో ఒక ప్లాన్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు చూడు, వాడింటికి డైరెక్ట్గా లీగల్ నోటీస్ పంపించాడు. ఇప్పుడు నువ్వు పూర్తిగా ట్రాప్ అయిపోయేలా అతను చేశాడు అని అంటారు. అన్నయ్య, నేను ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు సూర్య. అందుకే పెద్దవాళ్ళు చెప్పేది వినాలి సూర్య, కనీసం కొంచెమైనా వాళ్ళ అనుభవానికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు పే చేయాల్సిన 5 crores నేను పే చేస్తాను అని అంటాడు రుద్ర. ఒక్కసారిగా ఏంటి అంటే కోర్టుకి రాకుండా కాంపెన్సేషన్ పే చేస్తారా అని అంటారు. అవును, మేము కోర్టుకి రావాలనుకోవటం లేదు. వాళ్ళు లీగల్ నోటీస్ పంపించారు కాబట్టి ఆ లీగల్ నోటీస్లో ఎంత ఇన్వెస్ట్ చేశారో అంతే అమౌంట్ని మళ్ళీ వాళ్ళు ఇవ్వమని అడుగుతున్నారు. అంతే కదా, ఆ 5 crores నేను ఇస్తాను అని రుద్ర ఆ 5 crores ఇస్తారు. ఒక్కసారిగా విజయేంద్ర, రుద్ర ఏం చేస్తున్నావు నువ్వు? భాను గుర్తుగా నువ్వు ఒక ఫుట్బాల్ అకాడమీని కూడా పెట్టాలనుకున్నావు కదా, అందరికీ
ఫ్రీగా ఫుట్బాల్ నేర్పించాలి అనుకున్నావు కదా, వాటికి సంబంధించిన కాస్ట్ పూలింగ్లోనే ఈ పెట్టుబడిని నువ్వెప్పటి నుండో బాక్సింగ్ అకాడమీ నుండి కష్టపడి సంపాదించి దాచుకున్నావు కదా అని అంటారు. కరెక్టే పెదనాన్న, నేను నా శక్తి మేర మళ్ళీ సంపాదించుకోగలను, మళ్ళీ డబ్బులు దాచగలను. కానీ మన ఇంటి కంటే నాకు సూర్య కంటే ఏది ఎక్కువ కాదు. సూర్య అరెస్ట్ అయ్యి అందరి ముందు జైలుకు వెళ్ళి అవమానపడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేను పెదనాన్న. అందుకే ఈ 5 కోట్లని నేను సూర్యకే ఇస్తాను అని చెప్పి చెక్ రాసి కాంపెన్సేషన్ పే చేసేస్తాడు రుద్ర. ఒక్కసారిగా రుద్ర మంచితనాన్ని చూసి వెంటనే రుద్ర కాళ్ళ మీద పడిపోతాడనమాట సూర్య. ఒక్కసారిగా రుద్ర అయితే అలా షాక్లో ఉండిపోతాడు. సూర్య ఏం చేస్తున్నావు అంటే, అన్నయ్య లేదన్నయ్య, నన్ను నన్ను నువ్వు క్షమించాల్సిందే అన్నయ్య, నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదన్నయ్య, నేను నిజంగా ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. రేయ్ ఏంటి సూర్య ఇది, నువ్వు నా తమ్ముడివి, నువ్వు ఏడవకూడదు, నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉండాలి, నేను కోరుకునేది అదే అని చెప్పి ఇంకా చాలా గట్టిగా చెప్పి హక్ చేసుకుంటారు సూర్యాని. అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య, ఇక నీ మాటని నేను ఎప్పటికీ మీరను అని హక్ చేసుకొని గంగ దగ్గరికి వచ్చి, సారీ గంగ, నేను చాలా చాలా తప్పుగా మాట్లాడాను అని చెప్పి ఇద్దరికి సారీ చెప్తాడు. చూడు, నువ్వెప్పటికీ నా దృష్టిలో చిన్నవాడివే సూర్య అని అంటారు రుద్ర. ఎప్పుడైనా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు పడిపోతూ ఉంటారు, వాళ్ళని మనం లేపాలి, మళ్ళీ పడిపోతే మళ్ళీ లేపాలి. ఒక ఇంటికి అన్నయ్యగా పెద్దన్నగా మీ అందరి బాధ్యత నాదే. కేవలం నీ బాధ్యత మాత్రమే కాదు, వంశీ బాధ్యత, స్నేహ బాధ్యత, ప్రీతి బాధ్యత, వీరు బాధ్యత, ఇషిక బాధ్యత కూడా నాదే అని అంటారు వాళ్ళ వైపు చూస్తూ రుద్ర. ఇంక వెంటనే వీరు, మై గాడ్, ఈ రుద్ర ఏంటి ఇలా హీరో అయిపోయాడు, ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా ఈ సూర్య ఖచ్చితంగా నా వైపు రాడు. ఏమైందిలే, 10 కోట్లు వచ్చాయి, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 5 కోట్లు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ 5 కోట్లు, పెనాల్టీ 5 కోట్లు, మొత్తం 10 కోట్లు నా చేతిలో పడ్డాయి. ఈ కోట్లతో నేనే ఏదో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వీరు. అప్పుడే కరెక్ట్గా ఇంకా వీరు అలా వాడి దగ్గరికైతే బయలుదేరుతాడనమాట. ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రాడ్ చేసిన ఎంకే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండస్ట్రీ వాడు, వీరుకి ఆల్రెడీ తెలిసినవాడు, వాడి దగ్గరికి వెళ్తాడు. ఏయ్ 10 కోట్లు ఇవ్వు అని అంటారు. ఏంటి సార్ ఆటలుగా ఉందా, మీరే కదా సార్ 10 కోట్లు మనిషికిచ్చి తీసుకెళ్ళిపోయారు, నన్ను అంటారేంటి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు డబ్బులు చేతిలో పడ్డాయని మోసం చేస్తున్నావా? చూడు, నా గురించి నీకు పూర్తిగా తెలీదు, పైకి ఇలా కనపడతాను కానీ నా అంత పెద్ద క్రిమినల్ ఎవ్వడూ లేడు, చంపేస్తా, 10 కోట్లు ఇవ్వు అని గట్టిగా అడుగుతాడు వీరు. సార్ నేను ఒట్టుగా చెప్తున్నాను సార్, కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడండి సార్ అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారు. సీసీటీవీలో సార్ మా దగ్గర వీరు సార్ మమ్మల్ని మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకురమ్మన్నారు సార్ అని ఇద్దరు వస్తారు. ఏంటి డబ్బులు తీసుకురమ్మన్నారా, ఎప్పుడు తీసుకురమ్మన్నారు అని అడుగుతారు. ఇప్పుడే సార్, కావాలంటే సార్తో ఫోన్ చేపిస్తాను చూస్తారా అని చెప్పి ఫోన్ చేపిస్తారు. ఫోన్లో హలో మాణిక్యం, డబ్బులు ఇవ్వు అర్జెంటుగా అని అడుగుతారు. ఓకే సార్ ఇస్తానని చెప్పి ఇంకా అలా ఆ 10 crores అయితే వాడు ఇచ్చేస్తాడు. సార్ కనీసం ఒక 50 లక్షలైనా అని అనేసరికి, ఏంటి నీ మొహానికి 50 లక్షలా, లక్ష ఇస్తాను తీసుకో అని చెప్పి ఇంక అక్కడి నుండి ఆ బ్యాగ్ పట్టుకొని వచ్చేస్తారు. హే యూ ఫుల్, మాట్లాడింది నేను కాదురా అని అంటాడు వీరు. ఎవరో నన్ను చెప్పమంటావా వీరు అని అంటుంది కావాలని గంగా. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు వీరు. ఇంకా అలా రుద్ర మొత్తం ప్లాన్ చేస్తాడనమాట. ఏంటి షాక్ అయిపోయావా, ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా అని గంగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే వీరు ఈ ఫ్రాడ్తో ఫోన్లో మాట్లాడతాడో, అంటే ఇలా నువ్వు రేపు లీగల్ నోటీస్ ఇంటికి పంపించు, ఖచ్చితంగా వాళ్ళు ఎలా అయినా అయిపోవాల్సిందే అని చెప్పి మాట్లాడతాడో, అదంతా రంగా వింటాడు. రంగా విని రుద్ర గంగలతో చెప్తాడు, బావా ఇలా ఆ వీరు సూర్యాని మొత్తం నిండా ముంచేయడానికి ప్లాన్ చేశాడు బావా అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడు రుద్ర. గంగా ఏమో సార్
పదండి సార్, ఇప్పటికైనా మనకు ప్రూఫ్ దొరికింది కదా, ఈ విషయం సూర్యకి చెప్తే సూర్యనే ఆ పని చూసుకుంటాడంటే. లేదు గంగా, అలా జరగకూడదు. సూర్య ఇంకా ఆ వీరు నమ్ముతున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి చెప్తే నిజంగా మనం అబద్ధం చెప్తున్నామేమో, కావాలని ఇదంతా చేయించామేమో అని అనుకుంటాడు. సూర్యకి ఫ్యామిలీ వాల్యూ అంటే ఏంటో తెలియాలి. కాబట్టి రేపు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి లీగల్ నోటీస్ ఇచ్చి పెనాల్టీ 5 crores కట్టమంటారు. కాబట్టి నా ఫుట్బాల్ అకాడమీ నుండి నేను ఆ 5 crores పే చేస్తాను. సూర్యకి ఫ్యామిలీ వాల్యూ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయ్యో బావేంటి ఇంత మంచోళ్ళ ఉన్నాడు అని అంటాడు రంగా. అన్నయ్య బావ మంచోడే సార్, చాలా మంచోడు. కాకపోతే వాడికి ఫ్రీగా 10 కోట్లు వెళ్ళడం ఏంటి? మనం ఉందాం కదన్నయ్య, మనం వెళ్ళి తీసుకొచ్చేద్దాం అని చెప్పి ఇంకా అలా గంగా అండ్ రంగా ఇద్దరు మాస్క్ వేసుకొని వెళ్ళి కావాలనే ఈ వీరు వాయిస్ని ఇమిటేట్ చేయించి మిమిక్రీ ఆర్టిస్ట్తో ఇంకా అలా ఆ 10 కోట్లు తెచ్చుకుంటారు. ఇదంతా తెలుసుకొని వీరు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. హలో, నువ్వు ముదురైతే నేను దేశముదురు. నువ్వు ఫ్రీగా 10 కోట్లు కొట్టేద్దాం అనుకుంటే ఇక్కడ చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? మా సార్ చాలా మంచివారు, కానీ మేము అలా కాదు. నీకు అడుగు అడుగున ఆయన కాదు, నేనే వార్నింగ్ ఇస్తా. నువ్వు నా జోలికి రాకపోయినా నేను నీ జోలికి వస్తా. ఖచ్చితంగా నీకు ఎదురు దెబ్బ కొడతా అని గంగా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రుద్రకి తీసుకువెళ్ళి ఆ బ్యాగ్ని ఇస్తుంది. రుద్ర ఎందుకు ఇలా చేశారు అని అడుగుతాడు. సార్, వీరు ఈ డబ్బుల్ని నీట్గా తీసుకోలేదు, అక్రమంగా తీసుకున్నాడు. అలాంటప్పుడు అతని దగ్గర ఉండడం కరెక్ట్ కాదని ఇలా చేశాం సార్ అని అంటారు. సరే, ఎంతైనా మీరు చేసింది ఒకవైపు కరెక్టే, ఓకే నో ప్రాబ్లం అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా విశ్వనాథం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా సుధా అయితే భోజనం తినిపిస్తూ ఉంటుంది ఆ డమ్మి చిన్నికి. అమ్మ ఏంటి ఈ కాకరకాయ కూర చేసావేంటి అని అడుగుతుంది. అదేంటమ్మా, చిన్నప్పటి నుండి నీకు కాకరకాయ అంటే ఇష్టం కదా. అందరి పిల్లలు పెద్దవాళ్ళతో సహా కొంతమంది కాకరకాయ తినాలంటే చేదుగా ఉంది అని అంటారు. కానీ నువ్వేం చేస్తావు, ఎప్పుడు కాకరకాయని బాగా మంచిగా తినేదానివి. మీ నాన్న కూడా అంతే, నీకు నచ్చట్లేదా అని అడుగుతుంది. లేదమ్మా, కాకరకాయని చూస్తుంటేనే నాకు ఇరిటేటింగ్గా ఉంది అని అంటుంది. అదంతా విశ్వనాథం దూరం నుండి విని గమనిస్తాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, నిజంగా తను చిన్నియేనా? చిన్ని పోలికల్లో ఒక్కటి కూడా తనలో మ్యాచ్ అవ్వటం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చాలా అంటే చాలా ఆలోచనలో పడతారు విశ్వనాథం. ఇది ఇలా ఉండగా గంగ ఇంకా అలా హ్యాపీగా బాక్సింగ్ అకాడమీకి వస్తుంది. గంగ బాక్సింగ్ అకాడమీకి రాగానే ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట సుధా. గంగ, ఇదిగో నీకోసం క్యారేజ్ తీసుకొచ్చాను అని అంటుంది. అమ్మ, మీరు నా కోసం క్యారేజ్ తీసుకొచ్చారా? ఇది వినడానికి చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈరోజు అని అనేలోపు అక్కడికి రుద్ర వస్తాడు. ఒక్కసారిగా చూస్తూ ఉంటుంది గంగ. సార్, అమ్మ తెచ్చిన క్యారేజ్ వద్దనకూడదు కదా సార్ అని అంటుంది. వద్దనద్దు అత్తయ్య, మీరు కూడా ఏంటత్తయ్య, తను డైట్లో ఉండాలని తెలుసు కదా అని అంటారు. హలో అల్లుడు గారు, నేనేమీ తన డైట్కి భంగం కలిగించే ఫుడ్ ఏమీ తీసుకురాలేదు. ఒకసారి ఫుడ్ చెక్ చేశాకే మీరు తినాలా వద్దా అని చెప్పండి అని అంటుంది కావాలని. ఇంకా సుధా అయితే అయితే తన కోసం మంచి ఫుడ్డే తీసుకొచ్చారనమాట అని చూపించేసరికి ఇంక అందులో కాకరకాయ ఉంటుంది. హాయ్ కాకరకాయ, నాకేంటో కాకరకాయ అంటే చాలా ఇష్టం అని చెప్పి హ్యాపీగా తింటూ ఉంటుందన్నమాట గంగా. ఇంకా అలా విశ్వనాథం అది కూడా గమనిస్తూ ఉంటారు. ఈ చిన్నీలో పోలికలన్నీ గంగాలో కలుస్తున్నాయి, కానీ తనలో కలవటం లేదు. దీని వెనకాల ఏదైనా మిస్టరీ ఉందా అని చెప్పి ఆలోచనలో పడతారు విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.